యేసుక్రీస్తు ప్రభువు. 1. యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హెబ్రీ 9:28. 2. యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తాడు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. రోమా 8:34. 3. యేసుక్రీస్తు పరిశుద్ధపరుస్తాడు. అది కలంకమైనను, ముడతయైనను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను. ఎఫెసీ 5:26. 4. యేసుక్రీస్తు కాపాడును. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును. యోధా 1:24. 5. యేసుక్రీస్తు నడిపిస్తాడు. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. యోహాను 10:4. 6. యేసుక్రీస్తు రక్షిస్తాడు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుదురు. అపోస్తలుల కార్యములు 2:21.